నగరంలోని స్థానిక బాబు జగ్జీవన్ రామ్ భవనం నందు దళిత సంఘం నేతలు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వెంకటగిరి నియోజకవర్గం బాలాయపల్లికి చెందిన దేవికా చౌదరి వద్ద తాత్కాలిక ఒప్పంద డ్రైవర్ గా పనిచేసి రావూర్ ప్రాంతానికి చెందిన ఏడుకొండలు దేవికా చౌదరి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగం ఇప్పిస్తానని 2 లక్షల రూపాయలు గత 5 సంవత్సరాల క్రితం తీసుకున్నారని ఎవరైనా ఉంటే చెప్పమనగా ఆదిలక్ష్మి అనే మహిళ తన కూతురు ఉద్యోగం కోసం 5 లక్షల రూపాయలు పవన్ 3 లక్షలు ఇచ్చామని ఇంతవరకు ఉద్యోగం రాకపోగా తిరిగి తమ డబ్బు తమకు ఇవ్వమని అడగగా నాకు ఇచ్చినట్లు రుజువులు ఎక్కడా అని దళితులమని బెదిరిస్తున్నారని ఈ విషయమై మార్చి నెల 2వ తేదీ ఎస్పీకి ఫిర్యాదు చేసి తదనంతరం గూడూరు నందు ప్రెస్ మీట్ నిర్వహించగా వెంటనే దేవికా చౌదరికి చెందిన వ్యక్తి దేవికా చౌదరి భర్త రమేష్ నాయుడు ఫోన్లో బెదిరించారని అందుకు సంబంధించిన వాయిస్ రికార్డులను ప్రదర్శించారు. ఈ విషయం మా దళిత సంఘాల నేతల ద్వారా సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని న్యాయం జరగకపోతే జిల్లా వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో పల్లాల శ్రీనివాసులు, కుడుమల సుబ్బారావు, జలాది శ్రీనివాస, డానియల్, కోటేశ్వరరావు, కార్తీక్, రియా, శివరామయ్య, పెంచలయ్య దళిత సంఘాల నేతలు పాల్గొన్నారు. నా పేరు పల్లాల శ్రీనివాసులు మాదిగ, మన ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు. ఈరోజు ప్రస్తుత ముఖ్య ఉద్దేశం వెంకటగిరి నియోజకవర్గం బాలాపల్లి మండలంలో దేవికా చౌదరి మేడం గారు, వాళ్ళ హస్బెండ్ రమేష్ నాయుడు గారు అక్కడ 5 సంవత్సరాల నుంచి దాదాపు 5 సంవత్సరాల నుంచి కూడా దళితుల్ని ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేయడం, ఎంతోమంది బాధితులు మా దగ్గరికి వచ్చారు. ఇప్పుడు ప్రస్తుతం ఏడుకొండలు ఆదిలక్ష్మి గారు ఇంకా కొంతమంది దళితులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఉద్యోగాలు ఇప్పిస్తానంటాం, హౌస్ సోర్సింగ్ డ్రైవింగ్ పోస్టులు ఇప్పిస్తానంటాం, తిరుపతిలో ఇప్పిస్తానని చెప్పడం, కొన్ని వందల మంది దగ్గర ఇలాగ మోసం చేస్తూ డబ్బులు వసూలు చేస్తూ కోట్ల రూపాయలు సంపాదించి పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టారు. దళితులైతే ఏం చేయలేదని చెప్పేసి దళితుల్ని టార్గెట్ చేసుకుంటున్నారు మేడం గారు. బాబు అంటే రాజకీయ నాయకులు రాజకీయంగా మేడం గారు ఉన్నారు, అందుకని చెప్పేసి రాజకీయ నాయకులు అన్నతో దళితులైతే ఏం చేయలేదు కదా, అందుకని చెప్పేసి వీళ్ళు 5 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళ ఇళ్ల చుట్టూ తిరుగుతుంటే వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయడం, గట్టిగా మాట్లాడితే మీ మీద కేసులు పెడతాను, మీ మీద నేను తప్పుడు కేసులు పెట్టి మిమ్మల్ని జైలుకి పంపిస్తాను, నాకు పలుకుబడి ఉంది అని చెప్పేసి బెదిరిస్తూ ఉన్నాయి. నిన్న వాళ్ళు మొన్న పీజీఆర్ఎస్కి పోయి ఎస్పీ గారి మేడానికి వాళ్ళు గోడు చెప్పుకుందామని అర్జీ ఇచ్చి నిన్న గూడూరులో ప్రెస్ మీట్ పెడితే ప్రెస్ మీట్ పెట్టిన వెంటనే రెస్పాండ్ అయిపోయి నిన్న 7 అతన్ని 7 గంటలప్పుడు ఒక సుమన్ అనే వ్యక్తిని ఫోన్ చేయించి అక్కడ మా కేవీఆర్ దగ్గర డిజిటల్ ఆఫీస్ దగ్గర ఈ రిలయన్స్ డిజిటల్ దగ్గర అక్కడికి పిలవనంపించుకొని అతన్ని బెదిరించి కిడ్నాప్ చేసడానికి ప్రయత్నం చేశారు. అంటే దళితులు మాట్లాడితే చంపేస్తారా? అదేనా న్యాయము? డబ్బులు తీసుకొని నువ్వు కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు వసూలు చేసి మోసం చేసి వాళ్ళని నానా రకాలుగా ఇబ్బందులు పెట్టింది కాక వాళ్ళ దగ్గర ఎదురు తిరిగి మాట్లాడితే వాళ్ళని రౌడీని పంపించి బెదిరించి కిడ్నాప్ చేసి చంపేస్తారా? ఇదేనా మీరు రేణుకా చౌదరి గారు చేస్తున్నది? రమేష్ నాయుడు గారు, దేవికా చౌదరి గారు చేస్తున్నది ఇదేనా? ఇది ఎస్పీ గారికి మేము విన్నవించుకుంటున్నాం. దయచేసి ఎస్పీ గారు ఈ కేసుని తమ దృష్టికి తీసుకొచ్చున్నారు. వాళ్ళు దీన్ని పరిశీలించి వాళ్ళకి న్యాయం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. 7 గంటలప్పుడు వచ్చి కిడ్నాప్ చేసేది కాక అతను భయపెట్టి కారులో ఎక్కమని చెప్పి భయభ్రాంతులు గురి చేశాడు. 11 గంటలకి ఇంటికి వెళితే 11 గంటలకి ఇంటికి వెళ్ళే లోపలికి ఈ లోపల ఫోటో కానిస్టేబుల్ గారి నుంచి ఫోన్ రావడం, అతను రమ్మని బలవంతం చేయడం, అతను వెళ్లకుండా భయపడి ఉదయం మార్నింగ్ వెళ్ళి కలిస్తే వాళ్ళు బెదిరించామంట అని చెప్పి తప్పుడు కేసు పెట్టి అతని మీదే పెట్టారు. చూడండి ఎంత దౌర్భాగ్యం ఇది. దళితులు మాట్లాడితే, మాదిగోలు మాట్లాడితే వాళ్ళు డబ్బులు తీసుకొని మోసం చేస్తే అడిగితే తప్పుడు కేసులు పెట్టి వాళ్ళ మీద బనాయించి జైలుకి పంపించేదానికి ఈ విధంగా కేసులు పెడతారా? ఇది న్యాయం కాదని దీన్ని పరిశీలించి ఎస్పీ గారు వీళ్ళకి దళితులకి జరిగిన మోసం
వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని గుర్తించి విచారించి న్యాయం చేయవలసిందిగా మేము ఎస్పీ గారిని విన్నవించుకుంటున్నాం. అవసరమైతే ఇది కానీ వాళ్ళకి కానీ న్యాయం జరగకపోతే దళిత సంఘాలన్నీ కూడా ఏకమయ్యి జిల్లా వ్యాప్తంగా కూడా మేము దీన్ని ఆందోళన చేస్తాం. అదేవిధంగా ఎస్సీ చైర్మన్ గారు జోహర్ సార్ దగ్గరికి కూడా మేము ఈ కంప్లైంట్ తీసుకెళ్ళి రాష్ట్ర వ్యాప్తంగా జోహర్ సార్ దగ్గరికి కూడా తీసుకెళ్ళి మాట్లాడి ఈ సమస్యని అక్కడి నుంచి కూడా పవన్ కళ్యాణ్ సార్ దగ్గర కానీ లోకేష్ గారి దగ్గర కానీ చంద్రబాబు నాయుడు దగ్గర కానీ తీసుకెళ్లేదానికి మేమంతా దళిత సంఘాలు జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం. నా పేరు రేవుకా చౌదరికి 5 లక్షలు ఉద్యోగ రీత్యా ఇచ్చాను. ఆమె ఇప్పిస్తానని రాజకీయ అధికారుల దగ్గర తీసుకెళ్ళిన్నాను. కానీ ఇంతవరకు 2 సంవత్సరాలైన ఉద్యోగం రాలేదు. ఆమె పోయి అడుగుతుంటే నేను ఇక్కడ లేనో ఫారిన్లో ఉన్నానని చెప్తున్నాను. వాళ్ళ ఇంటికి ఎన్నోసార్లు ఇంట్లో భర్త వచ్చి ఆమె ఇవ్వలేదు రాయితీ దగ్గర ఉంది అని ఎన్నో దాటి వేస్తూ వచ్చారు. ఒకసారి పోతే పని వాళ్ళు ఇంట్లో ఉందమ్మా అన్నారు. ఆడపోతే భర్త వచ్చేసి లేదు లేదు అని చెప్తున్నాను. మాకు ఈ మనీ వచ్చేటట్టు చేయండి. మోసంతో కూడిన వ్యవహారం నాకు తెలియక నేను వెళ్ళాను. తెలిసిన వాళ్ళ ద్వారా వెళ్ళాను. ఈ అధికారులు స్పందించి నాకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాను.